ఓ నీ వాన సల్లగుండా పొట్టు పొట్టు కొడుతుంది, చలి పెడుతుంది. ఇక పేలాలు గిట్ల ఏం సార్ అదే లేని పోని బుద్ధులు పుడతాయి. పేలలు లేవు, పల్లీలు లేవు. అరే ఉన్నట్టుండేంది నీ గొంతు అంత మంచిగా వచ్చింది. అబ్బా నిజమా? ఒక పాట పాడన్నా? ఏ ఒక పాట పాడే అంత మంచి కాదే. పల్లె ఏం పల్లె ట్రైన్లల్లో అమ్ముకునే అంత మంచిగా వచ్చిందే. ఏమండి, మెడికల్ షాప్ లో అమ్మే మందులకి వైన్ షాప్ లో అమ్మే మందుకి అసలు తేడా ఏంటి? మెడికల్ షాప్లో అమ్మే మందు గర్ల్ ఫ్రెండ్ లాంటిది, ఎక్స్పైరీ డేట్తో వస్తుంది. అదే వైన్ షాప్లో అమ్మే మందు భార్య లాంటిది, ఎంత పాతదైతే అంత తలకెక్కుతుంది. ఆ తమ్మునికి సంబంధం కుదిరిందట, వచ్చే నెల పెళ్లి పెట్టుకుంటారట. ఓ నీ పాపం పాడుగాని అద్దని చెప్పే. రాక రాక సంబంధం వస్తే అన్ని మూడాల మాటలు మాట్లాడతావు. పాపం బక్క పానమే వాడేడు తట్టుకుంటాడే రాముల. పొద్దుగాల కోడి లెక్క లేవాలి, కాకి లెక్క తానం చేయాలి, కోతి లెక్క తినాలి, పనికి గుర్రం లెక్క స్పీడ్ గా ఉరకాలి, ఎద్దు లెక్క కష్టపడి అలసిపోవాలి, పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలి, భార్య తిట్టే తిట్లకు గుడ్ల గూప లెక్క చూడాలి, ముసల్ లెక్క బువ్వ మింగాలి, ఇక వండుకొని నిద్రవ్వ అవ్వాలి. నువ్వు చెప్పేటప్పటికి ఇంకా పెళ్ళెందుకు? ఏదైనా జూ పార్క్ పోయి బతకచ్చు కదా. అవును పాపం బక్కపానం చిక్కిపోతాడు. ఇవన్నీ అనుభవిస్తాను కాబట్టి అద్దు అని చెప్తానా. నీకు మంచి మాటకు ఆఖరిసారి చెప్తానా, నీ నెత్తి మీద ఎంటికలు బాగా ఊడిపోయినాయి. ఇట్లనే ఎక్కువ ఊడిపోయింది అనుకో, నిన్ను విడిచిపెట్టి మా అవ్వగారింటికి పోతా సపరేక. అరే చే ఎంటికలన్నీ ఊసిపోతున్నాయని ఇన్ని రోజులు అనవసరంగా బాధపడ్డా. ఈ ముచ్చట ముందుగానే తెలిస్తే ఎంటికలు ఊడిపోవడం గురించి అస్సలు రంది పెట్టుకోపోదు. ఏహే ఇక ఊడని కుప్పలు కుప్పలు. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అట. షాపు పోదాంపా ప్లీజ్. ఏ నగర పైసలు ఎప్పుడు అడిగినా గిట్నే ఎత్తావు. నీ కూర పువ్వు వండాలి, నీ సార్కట్లన్నీ వేయాలి. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని నోరిడిచి అడిగినా ఎప్పుడు గిట్నే ఎత్తావు. కోపానికి రాకు, యాసిడిటీ ఫ్రీ వస్తది. ద్వేషానికి రాకు, అల్సర్ ఫ్రీ. బాగా ఒత్తిడికి గురిగాకు, బీపీ ఫ్రీ వస్తది. అసూయతో ఉండకు, తలకాయ నొప్పి ఫ్రీ. నమ్మకంతో స్నేహం ఫ్రీ. యోగా చెయ్యి, ఆరోగ్యం ఫ్రీ. నిజాయితీగా ఉంటే నిద్ర ఫ్రీ. ప్రేమతోటి మంచితనం ఫ్రీ. సేవతోటి ఆశీర్వాదం ఫ్రీ. నువ్వు చీర గిట్ల తీసుకోకపోయింది అనుకో, నీకు 2 రోజులు ఒక్క పొద్దు ఫ్రీ. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే. రూపాయి కొన్న నీళ్ళు పంపు రాలే, నీళ్ళ సుక్కలేదు ఇంట్లో. మొన్న కనకవ్వ మన ఇంటికి వచ్చినప్పుడు 2 గిలాసాల నీళ్లు తాగింది. ఇవ్వను పో ఇప్పుడు. ఏ ఊకో ఇంతనైనా సిగ్గు అనిపించలేదు. నీళ్ళు అడగన్నా? నీళ్ళు అడిగేందుకు సిగ్గేందుకు? నీళ్ళు ఏమన్నా పుణ్యానికి వస్తానయ్యా? నీళ్ల దానం చేసే కాలం పోయి సాన్ రోజులు అవుతుంది. రాను కాలంలో బుక్కే నీళ్లు దొరకడు కూడా కష్టమే. పో పో అడకరా పో. బావా నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. అవ్వతోడే భాగ్య, నాకు అడ్డగోలు ఆకలి అవుతుంది. ఏం కూర అన్నావు? అట్టి చేపలండినా? ఓ ఎడ్డి ముఖందా, నాకు అట్టి చేపలు ఎందుకండి అవే? దాంట్లకు కారం ఉప్పు పసుపు గాల పెడితే అయిపోవు కదా. మొన్న క్యాష్ 2000 ఇచ్చే కదా, అర్జెంట్గా అవసరం ఉంది కానీ తీసుకురాపో. అయిపోయినాయండి, ఖర్చు అయిపోయినాయి. 2000 ఖర్చు పెట్టావా? ఏం చేసావే? మన పక్కింటి ఆవిడ షాపింగ్ అని పిలిస్తే నేను కూడా వెళ్ళి పట్టు చీర కొనుక్కొచ్చుకున్నానండి. 2000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నావు. అసలు పక్కింటి ఆవిడ పిలిస్తే వెళ్ళిపోవటమేనా? మీరు మాత్రం పక్కింటి అయినా ముందుదాడని పిలిస్తే వెళ్ళలేదా? అంటే మీరు చేస్తే మాత్రం తప్పులేదు, నేను చేస్తే మాత్రం తప్పు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఏం ఉత్సాహం అండి? పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. బావా చెప్పేంది? నీకోటి చెప్తా. చెప్పేంది? మన పిల్లగాడు ఏడ్చిండు అనుకో, మనసు మస్తు బాధ అవుతుంది. అదే పక్కింటి పిల్లగాడు ఏడ్చిండు అనుకో, మస్తు తలనొస్తుంది. గిసుటుంది ఒకటి చెప్పు. మన పెళ్ళాం ఏడ్చిందనుకో నెత్తి మస్తు నొస్తుంది. అదే పక్కింటోని పెళ్ళాం ఏడ్చిందనుకో మనసు మస్తు బాధ అనిపిస్తుంది.